అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో సుస్థిరత నెలకొంటుందని ఆశపడేలోపే మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పరిణామాల వేళ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కొత్త కుట్రలు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అగ్రరాజ్యానికి కీలక హెచ్చరికలు చేశాయి. ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అమెరికా నిఘా సంస్థలకు కొన్ని వారాలుగా సమాచారం అందుతూనే ఉంది. కానీ దీని గురించి ఇజ్రాయెల్ అలర్ట్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. ట్రంప్ హత్యకు ఇరాన్ ఓ నిర్దిష్ట ప్రణాళికను రూపొందించినట్లు తమకు సమాచారం వచ్చిందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అమెరికాను హెచ్చరించింది. ఇరాన్లో ఖమేనీ అంతిమయాత్ర జరిగిన సమయంలో నెతన్యాహు సర్కార్ ఈ సమాచారాన్ని అమెరికాకు అందజేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా హెర్ముజ్లో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా తాజా దాడులు చేపట్టింది. దీంతో టెహ్రాన్ కూడా విరుచుకుపడటంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ నుంచి నిఘా అలర్ట్ రావడంతో ఇరాన్పై ట్రంప్ దాడులను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తనపై హత్య కుట్రల గురించి ట్రంప్ కూడా ఇటీవలి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అడ్డు తొలగించుకోవాలని ఇరాన్ నేతలు అనుకుంటున్నారని, తాను అందరి హిట్ లిస్టులో ఉన్నానని ట్రంప్ అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల వేళ తుర్కియా నుంచి బయలుదేరిన ట్రంప్ మళ్లీ పాత విమానాన్ని వినియోగించడం కూడా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఖతార్ కానుకగా ఇచ్చిన అధునాతన విమానాన్ని డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా వినియోగిస్తున్నారు. నాటో సదస్సుకు కూడా అందులోనే వెళ్లారు. కానీ అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో మాత్రం పాత ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణించారు. ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా ట్రంప్ తొలి దఫా అధికారంలో ఉన్న సమయంలో ఇరాన్ సైనికాధికారి కాసిం సులేమానీ హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెనుక అమెరికా హస్తం ఉందని ఇరాన్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది. ఈ క్రమంలో ఆ మధ్య జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్పై హత్యాయత్నం జరగ్గా ఇది ఇరానే చేయించిందని అప్పట్లో ఆరోపణలొచ్చాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించడంతో ట్రంప్పై ఇరాన్ ప్రజలు మరింత రగిలిపోతున్నారు. ఇటీవలి ఖమేనీ అంతిమయాత్ర సమయంలోనూ ఖమేనీ మద్దతుదారులు ట్రంప్ను చంపేస్తామంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్రలు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అమెరికాను అప్రమత్తం చేశాయి.